किए, उन लोगों को सम्मान करने का जिम्मेदारी अपना है। तो असेंबली वाइज, मंडल वाइज आप लिस्ट बना दो, अब फीडबैक ले लो। सर्वे हम टिकट के लिए सर्वे कर रहे हैं और किसी के लिए सर्वे बोल रहे हैं, सब कुछ बोल रहे हैं, पर पार्टी के लिए जो काम कर रहा है, जिसको हम सम्मान करना है, उसके लिए भी कुछ सर्वे फीडबैक ले लो, क्योंकि ये इंडिपेंडेंट एक असेसमेंट आप मिले, आपके लिस्ट में रहा तो जो लेवल पे जिसको जिम्मेदारी देना है, कैसे करना, आपको भी एक पूरा सोचदार आएंगे। ये मॉडल, तेलंगाना के मॉडल आने वाले दिनों में दूसरे राज्यों में भी कांग्रेस पार्टी इस्तेमाल कर सकता है, जिसको पार्टी का जिम्मेदारी दे सकता है, कुछ लोगों को सरकार में भी जिम्मेदारी दे सकते हैं, कुछ लोगों को एआईसीसी लेवल पे भी हम लोग भेज सकते हैं। नॉट ओनली विद इन द स्टेट, वी कैन suggest certain names to AICC. Why? Because AICC is going to appoint AICC secretaries or other posts, AICC general secretary and other departments chairman in national level. ऐसे भी हम लोग यहाँ पर जो सीनियर, जो एक्सपीरियंस, जो पार्टी के लिए 40-50 साल से जो काम कर रहा है, AICC लेवल पे भी हम लोग उन लोगों को कुछ काम जिम्मेदारी दिलाए तो आगे पार्टी के लिए अच्छा होगा। మిత్రులారా, నేను ఒకటే మాట చెప్పదలుచుకున్నా, ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళకు అవకాశాలు ఇవ్వాల్సిన బాధ్యత ఈ సమావేశంలో ఉన్న వాళ్ళకు ఉన్నది. ఈ సమావేశంలో ఉన్న వాళ్ళకు కొంతమందికి అవకాశాలు రాలేదు, నేను అర్థం చేసుకుంటా, కానీ వాళ్ళందరినీ కూడా కాపాడవలసిన బాధ్యత పార్టీ మీద ఉన్నది. ఈ రోజు ఇచ్చిన వాళ్ళందరినీ కూడా 2 సంవత్సరాల కోసం వాళ్ళ కార్పొరేషన్ చైర్మన్లు పదవులు ఇచ్చినాం. సెకండ్ రౌండ్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ రోజు ఎవరెవరైతే పర్ఫామ్ చేస్తున్నారో, పర్ఫామ్ చేసే వాళ్ళకి కొంతమందికి రెన్యువల్ అవుతుండొచ్చు, కానీ నాన్ పర్ఫార్మర్స్ గా మేమేదో పని చేసినా మాకు చైర్మన్ వచ్చింది, ఇదే చైర్మన్ వచ్చింది కాబట్టి మేము పార్టీకి పని చేయాల్సిన అవసరం లేదని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళందరికీ ఇదే మొదటిసారి, ఇదే ఆఖరిసారి అవుతుందని మాత్రం నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. ఇచ్చింది ఇంకా రెండింతల ఉత్సాహంతో మీరు పనిచేస్తారని, ఇక మేము చేసిన కాడికి చేసినా మాకు వచ్చిన కాడికి వచ్చింది వన్ టైం సెటిల్మెంట్ అయిందని ఎవరన్నా అనుకుంటే మాత్రం అది వన్ టైం సెటిల్మెంట్ అవ్వడం మాత్రం ఖాయం. అందరు చైర్మన్లను, పదవులు వచ్చిన వాళ్ళని అందరినీ క్లీన్ గా అబ్జర్వ్ చేస్తున్నాం. ఇప్పుడు ఏం అనదలుచుకోలేదు, నేనైతే రెన్యువల్కి వచ్చినప్పుడు వస్తారు కదా, అప్పుడు మీ ప్రోగ్రెస్ రిపోర్ట్ మీ చేతికి ఇవ్వదలుచుకున్నా. అదేవిధంగా ఎవరైతే రాలేదో, మమ్మల్ని పార్టీ మర్చిపోయింది, మాకు అవకాశం రాలేదేమో, పార్టీ మమ్మల్ని గుర్తిస్తలేదని ఏమో అనుకోవాల్సిన పని లేదు. వాళ్ళని చూడంగానే చూడకపోయినా, ఎందుకంటే దాదాపుగా అన్ని నియోజకవర్గాలలో స్థాయి ఉన్న నాయకులను అందరినీ గుర్తుపట్టి, లేకపోతే ఆ నాయకుల వివరాలు తెలుసుకునే సోర్స్ పార్టీలో ఉంది. వాళ్ళందరూ కూడా తప్పకుండా న్యాయం జరుగుతుంది. ఈ రెండు ఇక్కడ ఉన్న సమావేశంలో ఉన్న వాళ్ళనే కాకుండా పార్టీలో ఉన్న శ్రేణులకు నేను విజ్ఞప్తి చేయదలుచుకున్నాను. 3వ పాయింట్, ఇన్ఛార్జ్ మినిస్టర్స్ కు 10 జిల్లాలకు 10 సీనియర్ మంత్రులు ఇన్ఛార్జీలుగా ఉన్నారు. నా రిక్వెస్ట్ ఒకటే, दिवस मुझे अपना मीनाक्षी दीदी से मैं एक ही गुजारिश करता हूं, 10 पुराने जिलों को 10 इंचार्ज मिनिस्टर से मार्च 10 तारीख के अंदर हम बहुत सारे कारपोरेशन के चेयरमैन डाला है, डायरेक्टर्स को नहीं डाला है. डायरेक्टर्स डालने के लिए हमारे लिए लिस्ट होना, तो ये काम इंचार्ज मिनिस्टर वो असेंबली क्षेत्र में मंडल लेवल पे वो फीडबैक लेके वो लिस्ट बनाना है. और मार्केट कमेटी चेयरमैन का ऐसे पेंडिंग पड़ा है, टेम्पल कमेटी चेयरमैन ऐसे पेंडिंग पड़ा है, डिस्ट्रिक्ट लेवल पे कुछ नॉमिनेटेड पोस्ट पेंडिंग है. तो ये काम, ये जिम्मेदारी उठाने का इंचार्ज मिनिस्टर्स का आप आदेश दे दीजिए. एक टाइम लाइन रखो, मार्च 10 तारीख के अंदर हर मंत्री जिले में जाना, बैठना, बात करना, लिस्ट ले आके हमारे सरकार को दे, तो सरकार आने वाले 10-15 दिन में पूरा फिल कर देंगे. खाली रखने से क्या फायदा? ఏవైతే ఇప్పుడు కార్పొరేషన్లు వేసినాం, కార్పొరేషన్ల డైరెక్టర్ల ఖాళీలు ఉన్నాయి, లేదా మార్కెట్ కమిటీ చైర్మన్లు, డైరెక్టర్లు ఖాళీలు ఉన్నాయి, మందిరాల కమిటీల కార్పొరేషన్ ఖాళీలు ఉన్నాయి, ప్రభుత్వంలో వివిధ హోదాలలో జిల్లా స్థాయిలో కూడా ప్రభుత్వ నామినేటెడ్ పోస్టులు ఉన్నాయి. ఇవే కదా మనం కార్యకర్తలకు ఇవ్వాల్సింది. అందుకే 10 ఉమ్మడి జిల్లాల ఇన్ఛార్జ్ మంత్రులకు నా ఆదేశాలు ముఖ్యమంత్రిగా నేను ఏమిస్తున్న ఈ సమావేశం నుంచి అంటే, మార్చి 10 తారీఖు లోపల అన్ని జిల్లాలలో వీటిని నియమించడానికి అవసరమైన లిస్టులు తయారు చేసి అన్ని క్లియరెన్స్ తీసుకొని, ఏఐసిసి ఆమోదంతో అన్ని క్లియరెన్స్ తీసుకొని మార్చి 10 లోపల వాటి నియామకాలన్నీ చేపడితే కిందున్న శ్రేణులకు కూడా ఈ ప్రభుత్వం వచ్చింది, ఈ ప్రభుత్వంలో మాకు అవకాశం వచ్చింది, ఈ ప్రభుత్వం మనది అనే ఒక భావన ఉంటది. అదేవిధంగా రాబోయే స్థానిక సంస్థలలో రేపు ఎన్నికలను ఎట్లా ఎదుర్కోవాలి, ఆ పరిస్థితులు ఏంది, అక్కడ శ్రేణులను సమన్వయం చేసుకోవడానికి అవసరమైన వాళ్ళు వార్డు మెంబర్లు కావచ్చు, సర్పంచులు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, జడ్పీటీసీలు కావచ్చు,
జిల్లా పరిషత్ చైర్మన్లు కావచ్చు, ఈ హోదాలలో కూడా ఎవరెవరైతే అవకాశాలు రానోళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ అవకాశాలు ఇచ్చే బాధ్యత పార్టీ తీసుకుంటుంది. ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు తీసుకుంటారు. ఒకవేళ మనకి ఎమ్మెల్యే టికెట్ రాకపోతే జిల్లా పరిషత్ చైర్మన్ రావచ్చు, లేకపోతే మిగతా విషయాలు రావచ్చు. అదేవిధంగా మనం నామినేటెడ్ పదవులు తీసుకుందాం. 2 రాజ్యసభ మనం నామినేట్ చేసినాం. అనుభవజ్ఞులైన రేణుకా చౌదరి గారిని ఏఐసిసి గారు రేపు మేడం సోనియా గాంధీ గారు రాజ్యసభలకు వెళ్తున్నారు కాబట్టి అక్కడ ఒక టీం ఉండాలని చెప్పి వారిని రాజ్యసభలకు వారి అనుభవం దృష్ట్యా వారిని సోనియా గాంధీ గారి సూచన మేరకు వారిని మనం రాజ్యసభలకు తీసుకున్నాం. రాహుల్ గాంధీ గారు యంగ్ బ్లడ్ పార్టీ కష్టపడ్డోళ్ళకి ఒక సందేశం పంపించాలనుకున్నప్పుడు యూత్ కాంగ్రెస్ నేషనల్ జనరల్ సెక్రటరీగా పనిచేసిన అనిల్ యాదవ్ కు ఈ రోజు రాజ్యసభ వచ్చింది. మీకు తెలిసి ఒక యూత్ కాంగ్రెస్ లో పనిచేసిన వాళ్ళకి రాజ్యసభ రావడం ఎప్పుడైనా చూసిండ్రా మీరు? ఈ రోజు పార్టీ లైన్ లో ఉంటే పార్టీ అవకాశం ఇచ్చింది. ఎన్ఎస్యుఐ ప్రెసిడెంట్ కు ఎమ్మెల్సీ వచ్చింది, కేసులు కట్టుకున్నాడు, కొట్లాడి ఇచ్చినాం. అదేవిధంగా వర్కింగ్ ప్రెసిడెంట్ చేసిన మహేష్ గౌడ్ గారికి ఎమ్మెల్సీ వచ్చింది, పిసిసి ప్రెసిడెంట్ కూడా అయింది. అంటే ఈరోజు నా సూచన, ఎవరెవరైతే ఆనాడు మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కష్టపడ్డప్పుడు కష్టాలలో మనతో ఉన్నారో, మన ఎంబడి నిలబడి పార్టీ కార్యకర్తల కోసం కొట్లాడినో, వీలైనంత మేరకు పార్టీ వాళ్ళందరికీ కూడా అవకాశాలు ఇచ్చుకుంటూ వచ్చింది. ఈ రోజు అడ్వైజర్లుగా షబీర్ అలీ గారిని వేసినా, వేం నరేందర్ రెడ్డి గారు వేసినా, అరకర వేణుగోపాల్ గారిని వేసినా, ఇంకెవరినైనా వేసినా కూడా ఇవన్నీ కూడా మొదటి నుంచి మనము ప్రభుత్వంలో లేనప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ కోసం ఎవరెవరైతే కొట్లాడినో వాళ్ళందరూ కూడా అవకాశాలు వచ్చినాయి. ఇంకా రావాల్సిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరికీ ఇచ్చే బాధ్యత పార్టీ తీసుకుంటది.